మన బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అశోక్ నగర్ గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు టెంట్లు వేశారు. టెంట్లను తొలగించేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. చారిత్రక మట్టికోట శివాలయాన్ని విధ్వంసం చేసిన ప్రాంతాన్ని హరీష్ రావు పరిశీలించున్నారు. మూడోసారి మేము వేసుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు చెప్పినట్టు మీ ఎండలో ఉండాలా పోవాలి చెప్పండి. మీ ఎండలో ఉండాలా పోవాలి చెప్పండి. ఏంటి ఎండలో ఉండాలా పోవాలి చెప్పండి. వేసుకుంటాం మీరు ఆదేశం వ్యవస్థలు అక్కడ ఇక్కడ అక్కడ 3 సార్లు న్యూస్ ఎక్స్ప్రెస్ లో మనం చూస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అశోక్ నగర్ గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు టెంట్లు వేశారు. టెంట్లను తొలగించేందుకు పోలీసులు కూడా యత్నించారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య అయితే వాగ్వాదం జరిగింది. చారిత్రక మట్టికొండ శివాలయాన్ని విధ్వంసం చేసిన ప్రాంతాన్ని హరీష్ రావు అయితే పరిశీలించున్నారు. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చూస్తున్నా వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్తత నడుస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? వరంగల్లోని నర్సంపేట మండలంలోని అశోక్ నగర్ గ్రామంలో చరిత్రాత్మకమైనటువంటి శివాలయాన్ని ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసము ఆ చదువులు చేస్తున్న క్రమంలో కాంట్రాక్టర్ కూర్చాడు. దీంతో అయితే అక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని గత వారం రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తున్నాయి. అక్కడ టెంట్ వేసుకుని దీక్షా కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఈ రోజు ఆ చారిత్రాత్మక ప్రదేశాన్ని పర్యటించడానికి మాజీ మంత్రి హరీష్ రావు వస్తున్న నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున మరో టెంట్ వేసి దీక్షా స్థలిగా మార్చే ప్రయత్నం చేస్తున్న తరుణంలో పోలీసులు ఆ యొక్క టెంటును కూల్చడంతో స్వల్ప ఉద్రిక్తత వాతావరణం చోటు చేస్తుంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య కొంత వాగ్వివాదం చోటు చేస్తుంది. ఖచ్చితంగా మేము టెంట్ వేసి నిరసన తెలుపుతాము, మా యొక్క నాయకుడు సిఎల్పి ఫ్లోర్ లీడర్ వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మేము దీక్ష చేసి తీరుతామంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్పడంతో అయితే అక్కడ కొంత స్వల్ప ఉద్రిక్తత చోటు చేస్తుంది. అయితే మరి కాసేపట్లో అక్కడికి బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ డిప్యూటీ ఎల్పీ లీడర్ అయిన మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి చేరుకుంటాడు. అయితే 800 ఏళ్ల క్రితం నాటి కాకతీయుల చారిత్రాత్మక కట్టడమైనటువంటి శివాలయాన్ని పునర్నిర్మించాలి, ఎవరైతే కూల్చిన కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని అయితే ప్రధానంగా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్. మూడోసారి మేము వేసుకుంటున్నాం. మీరు